తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రెండు జాతీయ పార్టీలు లోక్సభ ఎన్నికల్లో చెరి 8 సీట్లు తీసుకున్నాయి. ఎంఐఎం ఎట్లాగో వారి సీటు వారికి ఒక సీటు అట్లాగే ఉన్నది. ఇక్కడ గమనించవలసిన ఒకానొక మార్పు, ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ పార్టీగా మారిన నాడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పార్లమెంట్లో తన ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఆ పార్టీకి. మరి నిజంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం అది కూడా గౌరవప్రదమైన ఓటమే. వారికి 39 స్థానాలు తెలంగాణ ప్రజలు ఇచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్కు వచ్చినట్లు కాదు, చాలా గౌరవప్రదంగా చాలా బలమైన ప్రతిపక్షం తెలంగాణలో ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. అంటే జరిగిన పొరపాట్లు ఏమున్నాయో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆశ చూపింది, వారి వల్ల వేసిండ్రు అనేది ఒక అంశం కావచ్చు. అన్నిటికంటే కూడా మార్చుకోవాల్సింది, మారాల్సింది ఎక్కడెక్కడ ఉందో రీచెక్ చేసుకోవడానికి తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఒకానొక అవకాశం బీఆర్ఎస్కు. లోక్సభ ఎన్నికలు వచ్చేవరకల్లా ఆ పార్టీ ప్రాతినిధ్యం లోక్సభలో లేదు. వారు అన్నారు తెలంగాణ గురించి, తెలంగాణ రైతాంగం గురించి, తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే వాయిస్ ఉండాలంటే కనుక అది బీఆర్ఎస్, అది లోక్సభలో తెలంగాణ వాణి వినిపించాలన్నారు. ఎందుకో తెలంగాణ ప్రజలు దాన్ని పట్టించుకోలేదు. 2 నియోజకవర్గాల వినా అన్ని నియోజకవర్గాల్లో 3వ స్థానానికి పడిపోయింది బీఆర్ఎస్. మరి ఇప్పుడు ఈ సందర్భంలో భారత రాష్ట్ర సమితి భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడము, మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓటమి పాలు కావడం, మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీని గెలవగలిగింది. దానికి కారణం అప్పటికి కాంగ్రెస్ పుంజుకోకపోవడం, వెనువెంటనే ఎన్నిక జరగడం, కొన్ని కారణాల వలన దానికి తక్కువ లిమిటెడ్ ఓటర్లు ఉండడం వలన అది బయటపడగలిగింది. కానీ ఇక్కడ ప్రజా మద్దతు కూడగట్టే విషయం వచ్చేవరకల్లా, ప్రజాక్షేత్రానికి వచ్చేవరకల్లా బీఆర్ఎస్ తన పూర్వ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతున్నది. మరి బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది ఒకసారి చూస్తే కనుక ఇక్కడ సగం సగం అంచుకున్నారు. కాంగ్రెసు భాజపాలకు 8 స్థానాలు, లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవని బారాసాకు రెండింటిలోనే 2వ స్థానం, 14 చోట్ల 3వ స్థానం, కారుకు ఓట్లు తగ్గిన చోట లాభపడిన కమలం. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్కు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికంగా 5.5 లక్షల మెజారిటీ. ఎంఐఎం హైదరాబాదే. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో అస్తం జయకేతనం. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు అంటే ఇక్కడ బారాసాకు 16.68%, అంటే సుమారుగా 7, బీజేపీకి 35.8%, కాంగ్రెస్కు 40.10%, అంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య 5% ఓట్ల తేడా ఉన్నది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భాజపాయే. సికింద్రాబాద్లో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేసింది. ఏపీ ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారు కిషన్ రెడ్డి, ఇది వారి మాట. అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య 5% ఓట్ల తేడా ఉన్నది. బీఆర్ఎస్ ఈ రెండింటికి అందనంత దూరంలో, చాలా సుదూర దూరంలో ఉన్నది. మరి తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందా? సారు కారు పార్టీ పని అది జీరోనా? నిజంగానే జీరోగా ఉండదా? భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? రాజకీయాలలో పార్టీ అనేది నిర్మాణంలో ఉన్న పార్టీ ఆఫీసు లేదా వారు కూర్చునే కుర్చీలు కావు. పార్టీ అనేది ఒక ఆలోచన, పార్టీ అనేది ఒక భావోద్వేగపు దృశ్యం. పార్టీ అనేది అది ప్రజల ఆలోచనలను, ఒక భావజాలాన్ని అది కనపడకుండా ఓటు రూపంలో నిర్మించుకునేది. నిజంగానే 2001లో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఇరుసులా పనిచేసింది. తెలంగాణ ప్రజలను ఏకోన్ముఖులను చేసింది. తెలంగాణ ప్రజలను ఉద్యమంలోకి తీసుకొచ్చింది. తెలంగాణ ప్రజలకు రాజకీయ చోదక శక్తిగా పనిచేసి ఆ సుదీర్ఘమైన ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రధానమైన పాత్ర పోషించింది. చివరకు విజయం సాధించింది. తెలంగాణ ఇద్దరు ఎంపీలుగా ఉండి కేసీఆర్ రాజకీయ చాణక్యం, చతురత, సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాలు ఆనాడు తెలంగాణ వాయిస్ను పార్లమెంట్లో వినిపించి జాతీయ స్థాయి సమస్యగా చేయగలిగింది ఆనాడు టీఆర్ఎస్, కేసీఆర్. ఆనాడు టైగర్ నరేంద్ర, కేసీఆర్ ఇద్దరు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు ఇద్దరు, కేసీఆర్, విజయశాంతి. ఆ ఇద్దరిలో విజయశాంతి తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు అద్భుతమైన పాత్ర వారు పోషించిండ్రు. ఇది 2014 పూర్వం వరకు. 2014 తర్వాత 11 స్థానాలు ఒకసారి, 9 లోక్సభ స్థానాలు ఒకసారి బీఆర్ఎస్ గెలుచుకున్నది. బలమైన వాణిని వినిపించగలిగింది ఉభయ సభల్లో కూడా. కానీ ఈసారి లోక్సభలో బీఆర్ఎస్ లేదు. మరి భవిష్యత్తు
బీఆర్ఎస్ ఇవాళ ఈ 5 ఏళ్ళు ఉండకపోవచ్చు. ఈ 5 ఏళ్ళు అనుభవాలు నేర్చుకోవాలి. ఈ 5 ఏళ్ళు నిలబడాలి. ఎంతో దూరం ఎందుకు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో వారు 2014 నుంచి పోరాడుతున్నారు, పడుతూ లేస్తూ ఉన్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పప్పు అని, యువరాజు అని నానా రకాలుగా వ్యంగ్యంగా బీజేపీ నాయకుల మాటలు. కొంతమంది ఆయన అమేఠీలో ఉత్తరప్రదేశ్ రాజకీయాల నుంచి ఆయన పక్కకు జరిగిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి అవకాశమే లేదని, వారు గెలవలేరని రాహుల్ గాంధీని ఓడించామన్నారు. కానీ వాళ్ళు ఆయన దక్షిణ భారతదేశంలోనూ ఉత్తర భారతదేశంలో పోటీ చేసి 2 స్థానాల్లో హిస్టారికల్ విక్టరీ నమోదు చేసుకున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ అప్పటికిప్పటికి మార్పు కనబడింది. 50 స్థానాలు ఉన్నది. అసలు కాంగ్రెస్ పార్టీ ఉండదు, కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ అన్నది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ఇండియా కూటమి ఏర్పాటు చేసి బీజేపీ ఓట్లను సీట్లను తగ్గించింది. కొన్ని రాష్ట్రాలలో బీజేపీని కట్టడి చేయగలిగింది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి అవకాశమే లేకుండా చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకున్న దగ్గర మొన్నటి ఎన్నికల కంటే ఇవాళ 100 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ రాగలిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అయిపోయిందా? కాంగ్రెస్ నిలబడలేదా? ఎంతో దూరం ఎందుకు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఘోర పరాభవాన్ని చంద్రబాబు నాయుడు చవిచూచుండు. చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని అనుకున్నారు. కానీ మిత్రుని సహకారంతో, పవన్ కళ్యాణ్ లేకుండా చంద్రబాబు నాయుడు కష్టమే, పవన్ కళ్యాణ్ సహకారంతో ఇవాళ హిస్టారికల్ విక్టరీ రికార్డు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ టీం. పవన్ పని కూడా అయిపోయింది అన్నారు. రాజకీయాలకు పనికిరాడి అయినా, ఓట్లు గెలవలేడు, ఈయనకు ఓట్లు ఎవరు వేస్తారన్నారు. కానీ నిత్యం ప్రజల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిండు. అది మామూలు విషయం కాదు. అంటే ఆయన అయిపోయింది లేదు అనుకున్న దగ్గర పవన్ వచ్చిండు, చంద్రబాబు వచ్చిండు, బీఆర్ఎస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండి నిత్యం ప్రజల్లో పనిచేస్తే, అది ప్రజలతో అనుసంధానమై ఉంటే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే పార్టీ అనేది ఒక ఆలోచన, పార్టీ అనేది ఒక భావజాలం, పార్టీ అనేది ఈ ప్రాంత ప్రజల తెలంగాణ కోసము ఆవిర్భవించిన, తెలంగాణ ప్రయోజనాల కోసం వచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ. అది ప్రాంతీయ పార్టీ బలం, భావోద్వేగం. కాబట్టి ఆ మేరకు ప్రజల్లో ఉంటే వస్తారు. ఇంకా కొంచెం వెనక్కి వెళ్దాం మనం చరిత్రలో. వెనక్కి వెళ్తే కనుక ఎన్టీ రామారావు పని అయిపోయింది అనుకున్నారు. కానీ 94లో ఎన్టీ రామారావు అఖండ మెజార్టీతో సాధించి ప్రభుత్వాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేయడం. ఎంతో దూరం ఎందుకు, 94 చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును గద్దె దించి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సందర్భంలో దాన్ని వెన్నుపోటు అంటారు. విపక్షాలు అలా చంద్రబాబు చేసింది వెన్నుపోటు రాజకీయం అన్నారు. సరే, ఏదేమైనా సరే ఎవరి యాంగిల్లో వారు చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు 95లో అధికారంలోకి రావడం, 99లో గెలవడం, 2004 వచ్చే వరకల్లా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాదు, దీనిపైన అయిపోయింది అన్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల్లో ఉన్న కారణంగా, ప్రజల్లో తిరిగిన కారణంగా 2004లో ఆనాడున్న మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన 2009లో కూడా అధికారంలోకి వచ్చిండు. కానీ 2009 ఇక్కడ మరో సన్నివేశం, 2009లో వైఎస్ఆర్కు తిరుగులేదు. ఆనాడున్న టీఆర్ఎస్లో చాలామంది వైఎస్కు టచ్లోకి వెళ్ళిపోవడం, ఆ బీఆర్ఎస్ మొత్తమే టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. కేసీఆర్ ఏకాకి అయినరు. ఇక తెలంగాణ లేదు, కేసీఆర్లో ఎవరు లేరు, దీన్ని వైండప్ చేయవలసిందే, ఆయన మౌనంగా ఉండవలసిందే, మొత్తము టీఆర్ఎస్ ఎల్పివై కాంగ్రెస్లా జైన్ అవ్వబోతున్నది అని అన్నారు. కానీ జరిగింది ఏమిటి? తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ రాజీనామా చేయడం, ఉద్యమంలోకి వెళ్ళడం, 2011 ఉప ఎన్నికలు, 2014 నాటికల్లా తెలంగాణ రాష్ట్రం సాధించిండ్రు. 2014 ఎన్నికల్లో సాధారణ మెజార్టీ తెచ్చుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ తెచ్చుకున్నారు. కానీ వారు చేసిన పొరపాట్ల కారణంగా, నాయకులకు కార్యకర్తలకు సమన్వయం లోపించిన కారణంగా వీరేమిటి తెలంగాణ ప్రజలతో అనుసంధానమై ఉంటారనుకున్నాము. అంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు చెప్పినవి చేసినాము, చెప్పనివి చేసినాము, ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినారు. కానీ నిజంగానే బీఆర్ఎస్ చేయలేదా? చాలా బాగా చేసి, అంటే వారు పెట్టిన పెట్టుబడి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో చాలా ప్రబలంగా ఉన్నది. అది జీవాలు పంపిణీ చేయడంలో కానీ, మత్స్య పరిశ్రమ కానీ, చెరువుల పునరుద్ధరణ కానీ, జీవావరణం పర్యావరణానికి దోహదం చేసింది. ఇవాళ ప్రాజెక్టు కనబడుతున్నాయి, హైదరాబాద్లో విజబుల్ డెవలప్మెంట్ కనబడుతున్నది. ఇదంతా కూడా అప్పులు ఉండవచ్చునేమో కానీ అభివృద్ధి నమూనా కూడా తెలంగాణలో కనబడింది. కానీ
ప్రజలకు ప్రభుత్వానికి నాయకులకు ప్రజలకు మధ్య లింకు తెగిపోయింది. తెలంగాణ అంటేనే ఒక భావోద్వేగం, తెలంగాణ అంటేనే ఇది మట్టి స్వభావాన్ని కలిగిన ప్రజా సమూహం ఇది. కాబట్టి ప్రజలతో ఉండాలి, ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఉండాలి, మేము ఇస్తున్నాం మీరు తీసుకుంటున్నాం అనే ధోరణి పనికి రాదు, అలా ఆలోచన సరైంది కాదు. అందుకోసమనే కేసీఆర్ వహించిన నాయకత్వానికి ఆయన చేసిన పనులకు కృతజ్ఞతగా 39 స్థానాలు గౌరవప్రదమైన బలమైన ప్రతిపక్షాన్ని తెలంగాణ సమాజం ఇచ్చింది కేసీఆర్కు. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిర్లిప్తత కారణంగా, నాయకుల్లో సమన్వయం లేని కారణంగా, ఇప్పటికిప్పుడు చేసేది ఏమి లేని ధోరణి కారణం కావచ్చు, లేదా బీఆర్ఎస్ నాయకులే ఈసారి కాంగ్రెస్కి వేయండి అని ప్రచారం చేసిండ్రు అని ఒక మాట ప్రచారంలో ఉన్నది. అక్కడక్కడ ఇట్లాంటి ఆరోపణలు వినబడుతున్నాయి. అవి నిజాలో కావో తెలియదు. కానీ బీఆర్ఎస్ ప్లేస్ను బీజేపీ తీసుకున్నది తాత్కాలికంగా. ఈ కారణంగా బీఆర్ఎస్ బలహీనపడింది, లోక్సభలో తాను ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నిజంగానే 1-2 స్థానాలు బీఆర్ఎస్ కూడా గెలిచి ఉంటే ఒక రాజకీయ పార్టీ, తెలంగాణ ప్రజల ప్రాంతీయ పార్టీ దాని ఉనికి బలంగా ఉండేది. ఆ అవకాశం లేదు. అంటే ఎక్కడో పొరపాటు జరిగింది, సరిదిద్దుకోవాల్సిన అవసరము ఆవశ్యకత బీఆర్ఎస్ ముందు ఉన్నది. కాబట్టి వారు కేటీఆర్ అన్నారు ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ వస్తామని, రాజకీయాల్లో గెలుపోవటములు సహజమని వారు అంటూ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా పార్టీలు ఉన్నాయి. దాని ప్రజలతో నిలబడిన వారు, నిత్యం ప్రజలతో మమేకమైన వారు, ప్రజల గొంతు వినిపించేవారు ఎప్పటికీ ఉంటారు. ఆ రాజకీయ పార్టీ ఎప్పటికీ ఉంటుంది, అందులో సందేహం లేదు. రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్కి అధికారం వచ్చింది, కానీ లేకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది అని అనుకున్నారు. ఇంకెక్కడిది కేసీఆర్ను మించి చేసేవాళ్ళు ఉన్నారా, కేసీఆర్ను తట్టుకొని చేయగలరా అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఇవాళ బీఆర్ఎస్కు సీట్లు లేకపోవచ్చు, బీజేపీ 8 స్థానాలు గెలుచుకోవడం వలన తెలంగాణ రాజకీయాలలో ప్రత్యక్షంగా అది ఎలాంటి ప్రభావం చూపిస్తున్న విషయంలో కూడా చూడాలి. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికల్లా జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. వచ్చే 5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంటుంది అనే అంశం ఒకటి ఉంటుంది. ఆయన బలంగా ఉంటే కనుక 2000 కావచ్చు, 2000 అయినా సరే తట్టుకొని నిలబడాలి, ఈలోపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కల్లా సిద్ధం కావాలి. ఇట్లాంటి చాలా విషయాలు, చాలా సవాళ్ళు, అవకాశాలు అన్నీ బీఆర్ఎస్కు వస్తాయి తప్పకుండా. కాబట్టి ఒక పార్టీ అనేది మొత్తము జీరో అయినా సరే మళ్ళీ నిలబడిన సందర్భాలు కోకొల్లలుగా చరిత్రలో ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ కూడా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడితే గనక, ప్రజలతో ఉంటే గనక తప్పకుండా ఆ పార్టీకి మళ్ళీ పునరుజ్జీవం, మళ్ళీ ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తారనడం ఎలాంటి సందేహం లేదు. ఇది చరిత్ర చూస్తే మనకు అర్థమవుతున్న విషయం.